స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతి అయిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు తండ్రి. నాయనా, ఈ సులువు ధ్యాన ఆరాధనలు 31వ రోజు, మరి రాత్రికాల కూడిక మీ నామంలో అయా ప్రారంభించి పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు తండ్రి. ఈ సమయంలో లేఖన భాగంలోనికి మేము వెళుతూ ఉండగా అయా విని గ్రహించి అర్థం చేసుకునే మనసు మా అందరికీ మరొకసారి దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా మీ స్వరము ఎంతో మధురమైనది, మీ మాట అగ్ని వంటిది. అయా బండను బద్దలు చేయు సుత్తె వంటిది, కంసాలవాని అగ్ని వంటిది, చాకలివాని సబ్బు వంటిది ప్రభా. మురికి పట్టిన వస్త్రాలను చాకలివాని సబ్బు శుభ్రపరిచినట్లుగా అయా తండ్రి, బంగారమును కాల్చి శుద్ధి చేసినట్లుగా మా ప్రభా బండను బద్దలు కొట్టి అందమైన రూపాన్ని ఇచ్చినట్లుగా అయా ఈ యొక్క సమయంలో ఈ రాత్రి ఒకవేళ బండ వంటి వారుంటే వారిని పగులగొట్టి చెక్కి అందమైన రూపంలోనికి మలచమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, మరి విలువలేని వారిని కాల్చి అయా బంగారమునకు విలువ తెచ్చినట్లుగా నీ లేఖనము ద్వారా వారిని కాల్చి విలువైన వారిగా చేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పాపమనే మురికిలో ఉన్నట్లయితే ప్రభా, చాకలివాని సబ్బుతో మురుగుపట్టిన వస్త్రాలను అయా ప్రభా శుభ్రపరిచినట్లుగా, అయా తండ్రి ఉతికి నాయనా పరిశుభ్రపరిచినట్లుగా అటువంటి పాపమనే మురికిలో ఉన్న వారిని ఈ రాత్రి మీ వాక్యము ద్వారా ప్రభా వారిని శుద్ధీకరించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. మీ ఆత్మకార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా జరిగించమని విజ్ఞాపన చేస్తున్నాను. అటు రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి అయా మీ సందేశము ద్వారా ఆత్మీయంగా బలపరచబడ్డానికి మీ కృపను గ్రహించమని నా తండ్రి. రాత్రి ఎంతమంది అయితే నాయనా ఈ లేఖన భాగాలను, ఈ అద్భుతమైన సందేశాన్ని వారు వింటూ ఉన్నారో వారందరినీ కూడా ఆత్మీయంగా ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా ఎంతమంది అయ్యా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారిని కూడా ప్రత్యేకంగా దర్శించి దీవించి ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. లేఖనము నా తండ్రి మాకు దివ్యమైన సందేశమును ఈ లేఖనముల ద్వారా మాకు దయచేసి తద్వారా వచ్చే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, దేవుని పిల్లరా, ఈ సమయంలో లేఖన భాగములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి మానవుని యొక్క జీవితాన్ని గురించి, మనిషి చేసుకునే ఆ యొక్క తీర్మానాలను గురించి, లేకపోతే ఆలోచనల గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారో మనం విందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందామండి. నరుని హృదయములలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయట. ఏదైనా ఒక పని చేయాలంటే అనేక రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రియులరా, ఆలోచనలు వచ్చి 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 ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆలోచన చేసి చేసి చివరికి ఏం తీర్మానం చేసుకుంటున్నాం అని అంటే, ప్రియులరా, దేవుని పిల్లరా, మనం చేసుకునే తీర్మానం మన ఇష్ట ప్రకారంగా జరుగుతుందా,
దేవుని ఇష్ట ప్రకారంగా జరుగుతుందా అని అంటే చివరికట యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనం ఎన్ని అనుకున్న లాభం లేదు, దేవుని యొక్క తీర్మానం ఒకటి ఉంటుంది, అదే స్థిరపరచబడుతుంది. అందుకని ప్రియులరా, దేవుని పిల్లరా, మనం ఎన్ని ఆలోచనలు చేసినా కానీ దేవుని యొక్క తీర్మానానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనము ఎన్నోసార్లు విన్నటువంటి చిన్న కుమారుని యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి మనం చూసినప్పుడు లూకా సువార్తలో 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనను గురించి అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. మరియు ఆయన ఇట్లా నిన్ను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పెదననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఈ అబ్బాయికి, చిన్న కుమారుడికి తండ్రి ఇంట ఉండాలని అస్సలు అనిపించటంలా. ఇక్కడ ఉంటే ఇలానే బ్రతకాలి, అందరిలాగానే ఆర్భాటాలు ఏమీ ఉండవు, ఎలాంటి హంగులు ఉండవు అని అనుకున్నాడేమో బహుశా. అందుకే తండ్రిని తనకు రావాల్సిన వాటి అడిగి దాన్ని తీసుకున్నాడు. ఎలాగైనా అన్నీ సంపాదించాలి, సంతోషంగా ఉండాలి, పెద్ద వ్యాపారం చేయాలి అని అనుకున్నాడు. అందుకే తనకు ఉన్నదంతా కూడా సమకూర్చుకున్నాడు, కావలసినవన్నీ ఏర్పాటు చేసుకుని దూరదేశానికి ప్రయాణమయ్యాడు ఆ చిన్న కుమారుడు. ఏది మంచో ఏది చెడ్డో ఆలోచించలేదు, లోకములో తీరేమిటో అతనికి తెలియదు. అందమైన రంగుల లోకంలో ఆ క్షణం తన కంటికి మరింత అందంగా అనిపించింది. అందుకే తనకు ఉన్నదంతా కూడా వ్యయపరిచి ఒక పెద్ద వ్యాపారం ఒకటి పెట్టాడు. ఇందుకు ఏ వ్యాపారం పెట్టాడంటే దుర్వ్యాపారం అని ఉంది బైబిల్లో. వ్యాపారం పెట్టాడు. బహుశా తాను పెట్టిన పెట్టుబడి దానికి 2 3 వస్తుందని కలలు కంటూ ఉండుండొచ్చు. నేను వ్యాపారం పెట్టాను కాబట్టి 2 సంపాదిస్తాను, 3 సంపాదిస్తాను, 4 సంపాదిస్తానని చెప్పి చాలా కలలుగా అన్నాడు. కానీ తెచ్చుకున్నదంతా కూడా కోల్పోయాడట. చివరికి తినడానికి సైతం తిండి లేక పందుల పొట్టు తినేటటువంటి స్థాయికి చేరుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళ నాన్నగారు. మరలా ఆయన నాన్నగారితో పాటు వాళ్ళ ఇల్లు కూడా గుర్తుకొచ్చింది. ప్రియులరా, దేవుని పిల్లరా, మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, లేఖన భాగంలో ఈ కుమారుని చూస్తూ ఉన్నాము. నేడు మనలో కూడా ఇలాంటి చిన్న కుమారుల వంటి వారు
ఎందరో ఉన్నారు. వాళ్ళ ఆశలు ఏంటి తెలుసా? బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, సౌకర్యవంతమైన అందమైన ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, చక్కని అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుని, అంటే అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుని మరి జీవితాంతం ఆనందంగా సాగిపోవాలి, దూరదేశానికి దూరపట్టణానికి వెళ్ళాలి, అక్కడ మంచి ఉద్యోగం పొందుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, బాగా డబ్బు సంపాదించి వెండి బంగారం నగలు కొనుక్కోవాలి. ఏమండి, అంతేకాదు తనకు నచ్చినట్టుగా జీవించాలి. ఇలా ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు. ఈ చిన్న కుమారుడు ఎలాగైతే ఆశలతో కలలు కన్నాడో, గొప్ప జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని ఆయన ఊహించుకుని వాళ్ళ నాన్నింటి దగ్గర ఉన్నప్పుడు జీవితం కంటే ఇంకా బెటర్ లైఫ్ కావాలనుకున్నాడు, ఇంకా మంచి జీవితం కావాలనుకున్నాడు, లేదా స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాడు, స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాడు, తనకు తానుగా డెవలప్ అయిపోవాలనుకున్నాడు. అలా అనుకునే తండ్రిని నా వాటా నాకు కావాలి అని అడిగాడు. మంచిదే. ఏమండి, వాడు కాళ్ళ మీద వాడు నిలబడతానంటున్నాడు, వాడు అభివృద్ధి అవుతానంటున్నాడు. ఒకవేళ బహుశా వాళ్ళ అమ్మగారు ఉంటే ఏమంటుంది? పోన్లేండి, వాడి కాళ్ళ మీద వాడు బతకాలి కదా, ఎంతకాలం అని మీ మీద ఆధారపడతాడు, వాడు బాగుండాలి కదా, ఇచ్చి చూడండి, డెవలప్ అవుతానంటున్నాడు కదా, అభివృద్ధి చెందుతానంటున్నాడు కదా, ఇంకా గొప్పగా బతికి చూపిస్తానంటున్నాడు కదా. సాధారణంగా తల్లులు ఇలాగే సపోర్ట్ చేస్తారు ఎవరికి? తమ పిల్లలకి. ఎందుకంటే ఏమో వాడు ఆశను తీరిస్తే వాడు ఏమన్నా బాగుపడతాడేమో, గొప్పవాడు అవుతాడేమో, తెలివైన వాడు అవుతాడేమో, వాడి టాలెంట్ అప్పుడే బయటకు వస్తుందేమో అని చెప్పి ఒక్కొక్కసారి తల్లులు పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు? ప్రోత్సహిస్తూ ఉంటారు. మంచిదే ప్రియులరా, కానీ అది దేవుని చిత్తమా కాదా? మనకు ఆలోచనలు ఎన్ని పుట్టినా, మనం మొట్టమొదటి చదువుకున్నాం సామెతల గ్రంథంలో, ఎన్ని ఆలోచనలు మనిషికి పుట్టినా చివరికి యెహోవా తీర్మానమే స్థిరము అంటాడు. చివరికి ఏదైనా దేవుని చిత్తమే నీ జీవితంలో జరగాలి. అందుకని దేవుని చిత్తమా కాదా? అసలు నేను విదేశాలకు వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? మరి అప్రోడ్లో నేను జాబ్ చేయటం దేవునికి ఇష్టమా కాదా? ఏమండి, ఇలాగా ప్రతిదాని కోసం దేవుని చిత్తమా కాదా, దేవుని తీర్మానమా కాదా? ఎందుకంటే నేను ఎన్ని ఆలోచనలు చేసినా దేవుని తీర్మానమే నా పట్ల స్థిరమవుతుంది. అదేదో ముందుగానే ఇది దేవుని తీర్మానమో కాదో అడిగి తెలుసుకుంటే మనకు అసలు ఇబ్బందులు వస్తాయా? ఈ చిన్న కుమారుడు కూడా అది దేవుని చిత్తమా కాదా అని ఒక్కసారి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుంటే ఎంత బాగుండు. వెళ్ళాలన్న ఆలోచన తప్పు కాదు, వ్యాపారం చేసి గొప్పవాడు అవ్వాలనుకోవడం తప్పు కాదు, తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకోవడం కూడా తప్పు కాదండి. తప్పు కాదు. మరి విదేశాలకు వెళ్ళడం కూడా తప్పు కాదు. కానీ అది దేవుని చిత్తమో కాదో తెలుసుకోకుండా చేయడం తప్పు అంటాను నేను. దేవునికి స్తోత్రం కలను గాక. మనం చేసే ఏ పనైనా సరే అది దేవుని చిత్తమా కాదా, దేవుని తీర్మానమా కాదా? దేవుని తీర్మానమే స్థిరమంటున్నాడు. మనం ఎన్ని అనుకున్నా, మనకి ఎన్ని ఆలోచనలు పుట్టినా, ఎన్ని చేద్దామని అనుకున్నా, అందుకని చాలాసార్లు దేవుని చిత్తమేటో తెలుసుకోకుండా మనకు వచ్చిన ప్రతి ఆలోచన మనం ఫాలో అయిపోయి మనకు ఏ ఆలోచన పుడితే అది చేసేద్దామని ముందుకు దూకుతూ ఉంటాం. వ్యాపారాల్లోకి వెళ్తూ ఉంటాం, లేకపోతే రకరకాల ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం, రకరకాల పనులు ఏదో చేయాలని అనుకుంటూ ఉంటాం. పిల్లరా, దేవుని పిల్లరా, మొన్న మధ్యన విన్నాను నేను, ఒక ఆయన సుమారుగా పుట్టగొడుగుల వ్యాపారం అని పెట్టాడట. సుమారుగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బిజినెస్ స్టార్ట్ చేశాడట. కానీ అది అతను అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ పుట్టగొడుగుల వ్యాపారం సక్సెస్ కాలేదండి. అందులో తాను పెట్టిన ఆ 10 లక్షల రూపాయలు కూడా అతను నష్టపోయాడట. చాలా లాస్ అయిపోయాడు. నిజంగా అది సొంత డబ్బులు అయితే వేరే విషయం. అప్పు చేసి తెచ్చుంటే ఇటు బిజినెస్ పోయి అటు అప్పు తీరక ఏమైపోతారండి? ఒక్కసారి ఆలోచిస్తున్నారా? నా ప్రియ సహోదరులు సహోదరులు, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏదైనా మనం చేసేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని మీద ఆనుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఏ తప్పైతే చేశాడో ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ఇదే తప్పు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది తప్పు చేస్తున్నారని నేను అంటున్నానంటే, ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రియులారా దయచేసి గమనిస్తే, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది అసలు దేవుని చిత్తమేనా, ఇది దేవునికి ఇష్టమేనా అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మంచి ఉద్యోగం అయితే పొందుతున్నాం ఆలోచించకుండా, కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, అక్కడ ఎన్నో కష్టాలు వస్తున్నాయి. ఏమండి ప్రియులారా, దేవుని పిల్లరా, ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించకుండా మరి ముందుకు వెళ్తున్నాం. అలాగే అందమైన ఇంటిని నిర్మించుకోగలుగుతున్నాం, కానీ ఆ ఇంటిలో ఏ రోజైనా సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఆ ఇంటిలో ఏ రోజైనా ఆనందంగా మనం ఉండగలుగుతున్నామా? ఆ ఇంటిలో నెమ్మది లేని స్థితి. అలాగే నచ్చిన అమ్మాయిని పెండ్లి చేసుకుంటున్నాం, నచ్చిన అబ్బాయిని పెండ్లి చేసుకుంటున్నాం. పెండ్లి చేసుకున్న ఆ జీవిత భాగస్వామితో కలిసి వారిద్దరి మధ్య అసలు సఖ్యత ఉంటుందా? క్షేమం ఉంటుందా? ప్రియులరా, నెమ్మది ఉంటుందా? ప్రియులరా, దేవుని పిల్లరా, ఇద్దరి మధ్య సఖ్యత లేని దుస్థితి, ఏదో గొడవలు, ఏదో మనస్పర్ధలు. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా మనం చేసుకున్నామేమో, దేవుని చిత్తం లేకుండా మనము మనకు నచ్చినట్టుగా, మన ఆలోచన నచ్చినట్టుగా మనం చేసుకుని ఉన్నామేమో. అందుకని దూరదేశానికి వెళ్తున్నారు, చక్కని జీవిత భాగస్వామి వస్తున్నారు, దూర పట్టణానికి వెళ్తున్నాం, కానీ అక్కడే ఆ కనిపించిన తల్లిదండ్రులను మరిచిపోయి, కనిపించిన తల్లిదండ్రులు, కని పెంచిన తల్లిదండ్రులను, మరి ఆప్తులను మర్చిపోయి చివరికి ఆ తల్లిదండ్రులకు ఆప్తులకు ఏం మిగులుస్తున్నామయ్యా అంటే కన్నీటిని మిగులుస్తున్నాం. కని పెంచిన తల్లిదండ్రులని ఇక్కడే భారతదేశంలో వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ మనం సెటిల్ అయిపోతున్నాం. మంచిదే, తల్లి తండ్రి ఎంత వేదన పడుతున్నారు, వాళ్ళకి మిగిల్చింది వీటి సంతోషాన కన్నీటినా. ప్రియులారా, దేవుని పిల్లలారా, పోనీ వెళ్ళకూడదని కాదు, వెళ్ళిన తర్వాత ఆ కని పెంచిన తల్లిదండ్రులను ఎంతమంది పట్టించుకుంటున్నారు, ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు, దయచేసి గమనించాలి. ఎందుకంటే వీళ్ళు నానా పాటలు పడి తిని తినక మరి వాళ్ళకున్న ఆస్తులు అన్నీ అమ్మి నిన్ను బాగా చదివించి, మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో జాబ్ చేస్తున్నాడు, కెనడాలో జాబ్ చేస్తున్నారని వీళ్ళు ఇక్కడ మురిసిపోతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఒక్క రూపాయి కూడా పంపించడు ఇక్కడికి. ఏ అంటే, నేను సంపాదించింది నాకే సరిపోవట్లేదు నాన్న, ఇంక మీకేం పంపించను అంటున్నాడు. ఉట్టిదో నిజమో ఎవరికి తెలియదు, నిజమా అబద్ధమో ఎవరికి తెలియదు. ప్రియులరా, తల్లిదండ్రులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి పోగు చేసి నిన్ను చదివించి విదేశాలకు పంపిస్తే అసలు తల్లిదండ్రులను పట్టించుకుంటున్నావా? ప్రియులరా, దేవుని పిల్లరా, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏమాత్రం నెమ్మది లేదు, ఏమాత్రం సంతోషం లేదు, ఏమాత్రమో ఆనందము లేదు. వెండి బంగారాలు సంపాదిస్తున్నారు, కానీ సంతోషంగా వాటిని వేసుకోగలుగుతున్నామా? వెండి బంగారాలు, ఆ బంగారాన్ని ధరించగలుగుతున్నామా? అది వేసుకున్న రోజున మనశ్శాంతి ఉండదంట, వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, అందం ముందు మురిసిపోతామంట. కానీ అయ్యే వస్తువులు వేసుకుని, అయ్యే నగలు వేసుకుని బయట రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం. ఏ దొంగడు వచ్చి లాక్కుపోతాడో, ఏ చైన్ స్నాచర్ వచ్చి మెడలో ఉండగానే లాక్కుని తెంపుకుని పోతాడో. అలా లాక్కుపోయే క్రమంలో ఎంతోమంది మరి వాళ్ళు పట్టు తప్పిపోయి కింద పడిపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారండి. చైన్ తెగకపోతే వీళ్ళు బలవంతంగా గుంజుతున్నారు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఉంటా ఉంది. నా ప్రీతల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, ఏది చేసినా నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా చివరికి నువ్వు ఎవరి చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నావు. యెహోవా యొక్క తీర్మానమే చివరికి స్థిరమవుతుంది తప్ప నీ ఆలోచనల వల్ల కాదు. నీ ఆలోచనల వల్ల నువ్వు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళిపోతావు. తర్వాత ఇదిగో ఈ చిన్న కుమారుడుకు ఎదురయ్యే పరిస్థితులే, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆఖరికి అన్నం కూడా దొరకని పరిస్థితి, పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి. ప్రియులారా, దేవుని పిల్లలు, చేతులు కాలిపోయిన తర్వాత ఏం పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అందుకని ఒక భక్తుడు చక్కని పాట రాశారు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
నీ వాక్కుకై నే వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై నే వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. మనం ఎన్ని తలచినా, అంటే ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని తలంపులు మనకి కలిగినా, మరి ఎవరి తీర్మానమట, ఎవరి తీర్మానము స్థిరమట,
యెహోవా యొక్క తీర్మానము స్థిరము. చాలా సింపుల్గా చెప్పాలంటే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించేసుకున్నంత మంచి పని మరొకటి లేదు అని చెప్పాలి. ఆలోచనలు పుట్టాయి, మంచిదే. ఆ ఆలోచన దేవుని చిత్తమా కాదా? మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటాం, దేవుని చిత్తమా కాదా? ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని కనీసం నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మరి అది మంచిదా కాదా? ఒక మంచి సలహా తీసుకోవాలి కదండి. ఒపీనియన్ అంటారు దాన్ని. ఎవరిదైనా ఒక మంచి ఒపీనియన్ తీసుకోవాలి, మంచి ఆలోచన. ఇంకా ఇక్కడ ఎవరిదన్నా కంటే దేవునిది తీసుకుంటే ఇంకా మంచిది. చెప్పండి, ఎవరిదన్నా అంటే ఇంకా మనుషుల ఆలోచన కంటే దేవుని ఆలోచన, దేవుని చిత్తం, మోకరించడం, ప్రార్థన చేయటం. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా? నీ చిత్తమైతే ముందుకు కొనసాగించండి, లేదంటే మధ్యలోనే దీన్ని ఇక్కడే స్టార్టింగ్లోనే ఆగిపోయేటట్లు మీరే చేసేయండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని చిత్తమా కాదా అనేది దేవుడు ఏం చేస్తారు, బయలుపరుస్తారు. చాలాసార్లు పౌలు సువార్త ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యులు సువార్త ప్రయాణంలో వెళ్తున్నప్పుడు దేవుని చిత్తం కానప్పుడు వెళ్ళొద్దని దేవుడు ముందుగానే ఆత్మలో వాళ్ళని ఏం చేసేవారట, హెచ్చరించేవారు. మీరు వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ మీకోసం ప్రమాదం ఉంది, అందుకని ఇప్పుడు ఆగిపోండి, నేను చెప్తాను అప్పుడు వెళ్తురు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేల్ రాజు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా దేవుడు వెంటనే ఎలీషా ద్వారా కబురు పంపించేవారట, అక్కడ నీకోసం శత్రువు ఉన్నాడు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అవునా, నిజంగానా? అయితే ఆగిపోదాం అని చెప్పి ఆ రాజు ఏం చేసేవాడట, ఆగిపోయేవాడు. ఇవాళ నువ్వు ఆగిపోతున్నావా? అబ్బే, మనకు పంతం ఎక్కువ. నేను ఏదనుకుంటే అది అయిపోవాలి, నేను అనుకున్నదే చేయాలి. నువ్వెవడో నాకు సలహా చెప్పడానికి, నువ్వెవడో నన్ను ఆలోచించుకోమని చెప్పడానికి? నా డబ్బు నా ఇష్టం, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, ఇంకెవరు చెప్పినా నేను విన్నాం. నీ కర్మ. ఎవరేం చేస్తారు? ఎవరు చెప్పినా నేను విన్నాం. పోతే పోద్ది, ఉంటే ఉంటుంది. మరి ఇంత మొండిగా మాట్లాడే వాళ్ళతో మనం ఏం చెప్తాం చెప్పండి? ప్రియులారా, దేవుని పిల్లలు, ఎంత మొండిగా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు నిజంగా మొండోడే ఈ చిన్న కుమారుడు. అందుకనే వాడి ఆలోచన వాడి దృష్టికి యథార్థంగానే కనిపించింది, మంచిగానే కనిపించింది. ఇంకా సూపర్, నా ప్లాన్ సూపర్, నా ఆలోచన సూపర్, నేను చేయాలనుకున్న పని కూడా చాలా గొప్పది. సంవత్సరం తిరగకుండా 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు రెట్టింపు సంపాదించేస్తానని అనుకున్నాడు. పోయి మంచి వ్యాపారం పెట్టాడా అంటే దుర్వ్యాపారం. అందులోనే కదా అడ్డంగా వచ్చేస్తుంది. సడన్గా రాత్రికి రాత్రి బోల్డ్ అంత పెరిగిపోవచ్చు. బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. అతడు చేసిన వ్యాపారం ఏ వ్యాపారం అంటే మంచిదైతే మాత్రం కాదు, చెడ్డ వ్యాపారం చేశాడు. మంచిది చేయలేదు. చెడ్డ వ్యాపారంలో అడ్డదారుల్లో కోట్లు గడించేయాలి, ఇమీడియట్గా బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి, రాత్రి ఓవర్ నైట్లో నేను బిలియనియర్ని అయిపోవాలి, మిలియనియర్ని అయిపోవాలి. ఎందుకు వచ్చిన ఆలోచనలండి? ప్రియులరా, దేవుని పిల్లరా, గమనించండి. ఆఖరికి ఎందుకు పనికి రాకుండా పోయాడు. పైపచ్చి ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఇతని దగ్గర ఉన్న డబ్బంతా పాడు చేసేసుకున్నాడు. ఓ పక్కన కరువు, డబ్బంతా పోయింది. ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. కనీసం తినడానికి తిండి కూడా కరువు అయిపోయింది. మంచి ఉద్యోగం కావాలనుకుంటున్నావు, పరుగులు ఎడుతున్నావు, దేవుని చిత్తమో కాదో తెలుసుకోకుండా వెళ్తున్నావు. తీరా ఉద్యోగం వచ్చాక నీకు ఏమైనా నెమ్మది ఉందా? సంతోషం ఉందా? ఇల్లు కట్టుకుంటున్నావు, ఆ ఇంట్లో నీకు నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? పెళ్లి చేసుకున్నావు, నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? పిల్లలు, దేవుని పిల్లలు గమనించండి. ఇది దేవుని చిత్తమా కదా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కదా? ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కదా? ఈ సంబంధం మనకు సరైందా కదా? మోకరించాలి. పెళ్లి సంబంధానికి వెళ్తా ఎలియాజరు ఎవరి మీద అనుకున్నాడు? దేవుని మీద అనుకున్నాడు. ఇది దేవుని చిత్తమా కదా? ఈ పెళ్ళి, ఇదిగో నేను వెళ్తున్నాను, ఏ అమ్మాయిని సిద్ధపరుస్తావు ప్రభువా? ప్రతిదీ పిన్ టు పిన్ మనం ఆలోచన చేస్తే మరి ఎలియాజరే కాదు, అబ్రహామే కాదు, ప్రతి దానికి ఎవరి చిత్తానికి లోపరుచుకున్నారు? ఎవరి తీర్మానం చెప్పును జీవించారు వాళ్ళు? ఎవరి తీర్మానానికి లోబడ్డారు? ఎవరి తీర్మానం నెరవేర్చడానికి ఇష్టపడ్డారు వాళ్ళు? దేవుని తీర్మానం. మనకు 100 ఆలోచనలు వస్తాయండి. ఎన్ని వస్తే సుఖం ఏంటి? మనకు వచ్చిన ఆలోచన దేవుని ఆలోచన 2 ఒకటి అవ్వాలి. దేవుని చిత్తం అవ్వాలది. దేవుని చిత్తం కానీ ఏ పనైనా చేయను, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఏమాత్రం కూడా సమాధానం ఉండదని చెప్పి నేను ప్రభు పేరుడి తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరులు సహోదరులు, ఆలోచనలు వస్తున్నాయి, మంచిది, ఆలోచన చేయాలి కూడా. ఆలోచన అనేది ప్రతి మనిషికి ఉండాలి. కానీ ఆ ఆలోచన పట్టుకెళ్ళి ఎవరి పాదాల దగ్గర పెట్టాలట? దేవుని పాదాల దగ్గర పెట్టాలి. దేవుని పాదాల దగ్గర
దాన్ని పెట్టి, ప్రభువా ఇది నీ చిత్తమా కదా, నేను 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 యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కదా. భక్తులైన రాజులు దేవుణ్ణి అడిగేవారు కదా, ఏ పని చేయాలన్నా ప్రతిదానికి దేవుని చిత్తం కోసం కనిపెట్టేవారండి. అందుకే ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకెళ్ళిపోయేవారు. ఈరోజు మనం ఎవరం కూడా పేరు క్రైస్తవులం కానీ, మారు మనసు పొందాం, బాప్తిజం పొందాం కానీ, మనకు పుట్టిన ఆలోచనలు పట్టుకుని, మనుషుల ఆలోచనలు పట్టుకుని ముందుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం తప్ప, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని తీర్మానమా కాదా. దేవుని తీర్మానమే స్థిరమవుతుంది. మనం ఎన్ని ఆలోచనలు చేసినా కానీ, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము 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 స్థిరము. ప్రియులరా, ఆ కుమారుడు ఉన్నదంతా పాడు చేసుకుని ఇప్పుడు నాన్న జ్ఞాపకం వచ్చాడు. మనకి అన్నీ అయిపోయాక, చేతులు కాలిపోయాక మనకి కూడా దేవుడు మనకి నాన్న జ్ఞాపకం వస్తాడు. ఏనానా? ఏసునాన్న, ఏసునాన్న జ్ఞాపకం వస్తాడు. ఆ రాజుల రాజు, ప్రభులు ప్రభు గుర్తొస్తాడు. అప్పుడు అయిపోయిందయ్యా, అంతా అయిపోయింది. ఏమండి, అప్పుడు ఏం పాట పాడతాను తెలుసా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి దేవుడెవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి దారు లేరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. ఎప్పుడు చేయాలి అద్భుతం? ఎప్పుడు చేయాలి? అన్నీ అయిపోయాక ఆ నమ్ముకునేది ఏదో ముందు నమ్ముకుని ఎంత బాగుంటావు. ప్రభా నిన్ను నమ్ముకుని వ్యాపారం పెడుతున్నాను అన్నప్పుడు ఆ వ్యాపారం దేవుని చిత్తమా కదా కూడా అడగాలి. ఎవరిని? ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడగాలి. నువ్వు మోకరించి, నీ ఇంట్లో మోకరించి, లేదా దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి, అయ్యా ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది నీ చిత్తమా కాదా, నీ తీర్మానమా కాదా అని చెప్పి మనం ఏం చేయాలి? అంతా అయిపోయి ఇంకా వ్యాపారం అట్టడుక్కుపోయి ఇంకా లాస్ అయిపోయి అప్పుల పాలైపోయిన తర్వాత, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అన్నీ అయిపోయి అద్భుతం చేయమని అప్పుడు అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. ఆ సమయంలో అద్భుతం చేయమని దేవుణ్ణి అడిగితే దేవుని కార్యం జరుగుతుందా? నా ప్రియ తల్లి, చెల్లి, ప్రేమైన అన్న, తమ్ముడు, దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఈ చిన్న కుమారుడు పట్టిన ఆ బాధలు, ఆ చిన్న కుమారుడు అనుభవించిన శ్రమలు, ఆ చిన్న కుమారుడు అనుభవించిన కష్టాలు ఈ రోజున నీ జీవితంలో నువ్వు అనుభవించకూడదు అనుకుంటే, ఆ చిన్న కుమారుడు చేసిన తప్పు నువ్వు కూడా చేయకూడదు. చదువుకో, ఉద్యోగం కావాలి, అడుగు దేవుణ్ణి. వివాహం జరగాలి, అడుగు దేవుణ్ణి. సంపాదించాలనుకుంటున్నా, అడుగు దేవుణ్ణి. ఇల్లు కావాలా, అడుగు దేవుణ్ణి. అంతేకాని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఆలోచన ఏదో పుట్టిందే మొదలు, మా ఆలోచన వచ్చిందే ఆ ప్రారంభం, వెంటనే దాన్ని ఇమీడియట్గా చేసేయాలి, అలా చేసేయాలి, ఇలా చేసేయాలి అని అనుకోవడం కాదు. ఇది దేవా నీ చిత్తమా కాదా? నేను దూరదేశం వెళ్ళటం నీ చిత్తమా కాదా? చాలామంది మధ్యకాలంలో దూరదేశాలు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళిపోవాలి, ఇమీడియట్గా నేను డబ్బు సంపాదించేయాలనుకుంటున్నాను. తెర ఇప్పుడు ఆ దూరదేశాలు ఎన్ని రోజులు అందరూ బాంబులు వేసేస్తున్నారు, ఇయ్యేసేస్తున్నారు. మా పరిస్థితి ఏంటో, మేము ఎక్కే విమానం మీద మరి బాంబు వేసేస్తే మేము ఏమైపోతాం, మేము క్షేమంగా రావాలని ప్రార్థన చేయండి అయ్యగారు అంటున్నారు. అమ్మా, నువ్వు విదేశం వెళ్ళటం తప్పు కాదు, కానీ నువ్వు వెళ్ళటం దేవుని చిత్తంలో ఉందా లేదా అది అడగాలి దేవుణ్ణి. కొన్ని మంది ఇళ్లలో ఈ పనికి వెళ్తున్నారు, ఆ ఇంటి యజమానులట నరకం చూపించేస్తున్నారట. పొరపాటు అయిపోయి వచ్చాను, బుద్ధి తక్కువ అయిపోయి వచ్చాను, అనవసరంగా నా భర్త నా పిల్లలు ఏమైపోతారో, నేనేమైపోతానో అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏమైనా ఉందా? నానా తిప్పలు, నానా పాటలు, నానా ఇబ్బందులు. అమ్మా, నీ పట్ల దేవుని చిత్తం ఏముందో ఎప్పుడైనా అడిగేవా? వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు రమ్మన్నారు కువైట్, వీళ్ళు రమ్మన్నారు కువైట్ అని చెప్పి, దుబాయ్ రమ్మన్నారని చెప్పి గబగబా పాస్పోర్ట్ చేసుకుని ఇమ్మీడియట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. నీకున్న పరిస్థితులు అలాంటి, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు అలాంటి, కాబట్టి నువ్వు అలా ఆలోచన చేయడం తప్పేం కాదు.
కానీ ఆ ఆలోచన తీసుకెళ్ళి నువ్వు దేవుని దగ్గర పెట్టకపోవడం తప్పు. ఆ ఆలోచన కోసం దేవుని దగ్గర నువ్వు ఆలోచించకపోవడం తప్పు. ప్రభా ఏం చేయమంటావు నాయనా, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, మరి దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను, కువైట్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా చెప్పండి. లేదా నా ఆర్థిక పరిస్థితులు, మరి ఆ కష్టాల నుంచి నేను బయటపడడానికి మీరు నాకు ఏదైనా వేరే మార్గం ఏదైనా చూపించండి లేదంటే అని చెప్పి దేవుని చిత్తానికి మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. నా ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా మనసు పెట్టి గ్రహించాలని, అర్థం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అన్నీ అయిపోయినాయి. నిజంగా వాడికి ఎవరు కూడా పందులు తినే పొట్టు కూడా తినడానికి అవకాశం ఇవ్వట్లేదంట. అంత ఘోరమైన పరిస్థితి. బహుశా అనుకోవచ్చు, అక్కడే ఉండుంటే, అసలు మా నాన్నగారు చెప్పినట్టు చేస్తుంటే, మా నాన్న కూడా ఒక ఆలోచన అడుగుంటే, అసలు మా నాన్న ఏం చెప్పను, నేనేమో తీర్మానం చేసేసుకున్నాను, ముందే డిసైడ్ అయిపోయాను, ఇంకెవడి మాట విన్నావు, నేను పెద్ద మౌనార్కుని, ఒకసారి నేను ఏదైనా అనుకుంటే నా మాట నేనే విన్నావు, ఎందుకు వచ్చినాయి ఈ మాటలు, ఎందుకు వచ్చినాయి అండి? ఒకసారి అంటే అనుకుంటానంటే ఆడి మాట ఆడేయండి అంటే మరలా నేనంతా మూర్ఖుడిని అన్నట్టు చెప్పుకొస్తావు అంటాడు. వినాలి. వినకపోతే ఇంకో ఇలాంటి కష్టాలే వస్తాయి, వినకపోతే ఇలాంటి బాధలే వస్తాయి, వినకపోతే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పడిపోవలసి వస్తుంది. వింటున్నావా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు? ఈ రాత్రి నీ ఆలోచన పుట్టింది. ఆలోచనలు అనేకం పడతాయంట, ఒకటేంటి చాలానే పడతాయని బైబిల్లో రాయబడింది. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమన్నప్పుడు అప్పుడైనా మనం ఆలోచించే, నిజమే కదా, ఆల్రెడీ దేవుడు నా కోసం ప్రణాళిక సిద్ధం చేసి ఉంటారు. ఆ ప్రణాళికలో ఈ ప్రయాణం ఉందా లేదా, ఆ ప్రణాళికలో ఈ వ్యాపారం ఉందా లేదా, ఆ ప్రణాళికలో ఈ ఉద్యోగం ఉందా లేదా, ఆ ప్రణాళికలో ఇల్లు ఉందా లేదా, ఆ ప్రణాళికలో ఈ పెళ్ళి ఉందా లేదా? ఆలోచిస్తున్నావా ప్రియులరా, దేవుని పిల్లరా? చూడండి, అబ్రహాము జీవితంలో మరి శారా తన దాసి అయిన హాగర్ని అబ్రహాముకి భారీగా ఇచ్చేసింది. అసలు దేవుని ప్రణాళికలో ఉందా? అబ్రహాం అడగలా వద్దా? అన్నీ అడిగి చేసేవాడు, అదొక్కటే అడగలే. ప్రభువా, నా భార్య ఇలా అంటుంది, మరి హాగర్ని నేను చేసుకోనా, నా భార్య చేసుకోమంటుంది అని అడగాలి కదా. అడిగాడా? అది అడక్క ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. సౌత్ పూర్ మొదలైంది ఇంట్లో. అది అడగకుండా చేసేసుకున్నాడు గబగబా, భార్య మాటినేసి చేసేసుకున్న దగ్గర నుంచి మొదలైపోయినాయి ఏంటి గొడవలు. ఎందుకు? హాగర్ని చేసుకోవడం దేవుని చిత్తంలో లేదు. హాగర్ని పెళ్లి చేసుకోవడం, హాగర్ ద్వారా సంతానాన్ని కండం ఎవరి చిత్తంలో లేదండి, దేవుని చిత్తంలో లేదు. అబ్రహాం ఏదైనా తప్పు చేశాడంటే ఆ విషయంలోనే దేవుణ్ణి అడగకుండా నిర్ణయం తీసేసుకున్నాడు. భార్య చెప్పింది కదా అని దేవుణ్ణి అడగకుండా నిర్ణయం తీసుకున్నాడు. అందుకని వాళ్ళిద్దరికి తగిలిడిపోయింది రోజు ఇంట్లోనే. రోజు గొడవలే, రోజు దెబ్బలాటలే, ఇంకా దెబ్బలాటల మీద దెబ్బలాటలు. యజమానురాలు పెడుతున్న బాధలు తట్టుకోలేక రోజు పారిపోయిందంట. ఎవరు? హాగర్ పారిపోయింది. దేవుడు అడిగాడు మళ్ళీ, ఎందుకమ్మా నువ్వు ఎక్కడ పారిపోతున్నావు అంటే, మరి నా యజమానురాలు నన్ను చంపేసేలాగా ఉంది, అందుకే పారిపోతున్నాను అన్నది. చాలే ఇంకేం పారిపోక వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగిమణిగి నువ్వు పడుండు అన్నాడంట. అంటే దేవుడు మాటకు లోబడి మళ్ళీ హాగర్ ఏం చేసింది? వెనక్కి తిరిగి వచ్చేసింది. అబ్బే నేను ఇంకెన్నయ్యా పోతానయ్యా, మా ఐగుప్తు దేశం పోతాను అని అన్నదా? అనలే. దేవుడు వెనక్కి వెళ్ళమన్నాడు కదా అని మళ్ళీ నోరు మూసుకుని వచ్చేసిన తర్వాత ఈ పిల్లాడిని కన్న తర్వాత మళ్ళీ మొదలెడితే వెంటనే సారా అన్నదంట, ఆ దాసిని దాని కొడుకుని ఇమ్మీడియట్గా ఇంట్లోంచి పంపించి అంటే అప్పుడు అడిగాడంటే ఎవరిని? దేవుణ్ణి. అంతకు ముందు అడగచ్చు కదా. అప్పుడు అడిగితే దేవుడు చాలా చక్కగా సమాధానం చెప్పారు. నన్ను ఎందుకై అడుగుతావు, నీ భార్య ఇప్పుడు దాకా నీ భార్య చెప్పింది చేసావు కదా, ఇది కూడా నీ భార్య ఏం చెప్తే అది చేసే అంతే అన్నాడంతే. ఇంకేం చెప్పలేదు ఆయన. అక్కడ నువ్వు చేసిన తప్పని, నువ్వు ఇలా ఎందుకు చేసావని దేవుడు అడగలేదు. ఇంక ఈ విషయంలో, హాగర్ విషయంలో, పుట్టిన ఇష్మాయేలు విషయంలో నా ఆలోచన ఏం కాదు, నా తీర్మానం ఏమీ లేదు, నా చిత్తం ఏమీ లేదు కాబట్టి అదంతా నీ భార్య భర్తలు ఇద్దరు తీసుకునే నిర్ణయాలు కాబట్టి నీ భార్య చెప్పింది చేసావు కాబట్టి ఇది కూడా నీ భార్య చెప్పిందే చెయ్యి అని చెప్పి అనగానే ఇక భార్య మాట వినమన్నాడు కాబట్టి నోరు మూసుకొని భార్య చెప్పినట్టుగా హాగర్ని బిడ్డని తీసుకొచ్చి
దూరంగా వదిలేసి వెళ్ళిపోండి, మీరు ఎక్కడికి పోతారా అన్నాడు. నీళ్ళ తిత్తోడు ఇచ్చాడు చేతికి, ఇచ్చి పంపించేస్తే పాపం ఆ బిడ్డను తీసుకుని వెళ్తా దారిలో నీళ్ళు అయిపోయినాయి, తాగడానికి నీళ్ళు లేవు. ఇంకా బిడ్డ ఏమో సొమసిల్లిపోయి పడిపోయాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇంకా ఆయన చచ్చిపోతాడు దాహం తీరపోతే అన్న పరిస్థితుల్లో అప్పుడు దేవుడికి ప్రార్థన చేసిందంట. ఎవరు? హాగరు దేవుడికి ప్రార్థన చేసింది. ఇదిగోనయ్యా, నువ్వు వెనక తిరిగి వెళ్ళమన్న వాళ్ళు వెళ్ళిన ఆ రోజు, ఇప్పుడు చూడు మళ్ళీ గెంటేశారు నన్ను. అప్పుడైతే నేను పారిపోయి వచ్చాను, ఇప్పుడైతే వాళ్ళే నన్ను పంపించేశారు. ఇదిగో నా కళ్ళ ముందు నా బిడ్డ చచ్చిపోయి నేను చూడలేను, నా బిడ్డ కంటే ముందు నన్ను తీసుకుపోతేవా అని చెప్పేసి అని దేవునికి ప్రార్థన చేసిందంట. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ప్రార్థన చేసి ఇప్పుడు ఎవరి మీద ఆనుకుంది ఆవిడ? దేవుని మీద ఆనుకుంది. కాబట్టి సర్లే, నీ బిడ్డను చచ్చిపోనిస్తానేంటి, నిన్ను నీ బిడ్డను చావనేవను, నీ సంతానాన్ని కూడా గొప్ప జనంగా నేను చేస్తాను అని చెప్పేసి అని నీ బిడ్డ చనిపోకూడదు. అక్కడికక్కడ నీటి ఓటను దేవుడు పుట్టించాడట. ఆ నీటి ఓటను పుట్టించగానే ఆ వచ్చే నీటిని తాపించి ఆ బిడ్డకి తాగించి ఆ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాళ్ళిద్దరికే పడతలేదు. ఎవరిద్దరికి? ఆ హాగర్ సంతానానికి, సారా సంతానం ఇశ్రాయేలీలకి అస్సలు పడట్లేదు. ఈరోజు యుద్ధం 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 పొలోమని జరిగిపోతుంది. ఆ గొడవలే, ఆ కొట్లాటలే, ఆ భయంకరమైన పరిస్థితులే. పిల్లరా, దేవుని పిల్లరా, ఆ రోజు సారా చేసిన చిన్న తప్పుకి ఈరోజు ప్రపంచ యుద్ధంలో మారిపోతూ ఉంది అది. ఎందుకని? ఆ రోజు వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకుని ఉంటే ఇవాళ మనకు పెట్రోల్కి గ్యాస్కి బాటిల్ రావు. గ్యాస్ బండ్ బ్లాక్లో 3,000, 4,000, 5,000, 6,000 కూడా అమ్ముతున్నారంట. పెట్రోల్ బంకుల్లో మరి 2 లీటర్లే కొడుతున్నారంట, ఫుల్ ట్యాంకులు చేయట్లేదట. కారణం ఏంటయ్యా కారణం అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. అసలు ఆ యుద్ధం జరగడానికి కారణం ఏంటయ్యా? నేను తిన్నగా ఎత్తుక్కుంటే వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? హాగర్ దగ్గరికి, శారా దగ్గరికి, అబ్రహాం దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ తీసుకున్న ఆలోచనల దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మో, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇన్ని సంవత్సరాల కష్టాలు ఉంటాయా? ఇన్ని సంవత్సరాల బాధలు ఉంటాయా? ఇన్ని సంవత్సరాల శ్రమలు ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పాలి మరి. అందుకనే నీకేదో ఆలోచన పుట్టింది, లేడికి లేచింది పరుగు అన్నట్టుగా నువ్వు పరుగులెట్టేసి ఏదనుకుంటే చేసేయడం కాదు. అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు ఆలోచించాలి. అది దేవుని ఏర్పాటా కాదా అని ఆలోచించాలి. అందుకనే నీకు పుట్టిన ఆలోచన పుట్టడం తప్పు అని నేను అన్ను, కానీ ఆ ఆలోచన కోసం దేవుడి దగ్గర ఆలోచించకపోవడం నువ్వు చేసే తప్పు. దేవుడి దగ్గర ఆలోచించకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నువ్వు ఆ పనిని ప్రారంభించడం తప్పు, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళటం తప్పు. నా ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు బుద్ధి వచ్చింది? అన్నీ అయిపోయాక బుద్ధి వచ్చినట్టుగా ఈరోజు చాలామందికి అన్నీ అయిపోయాక ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. సుఖం ఏంటి? జరగాల్సిన గొడవలన్నీ జరిగిపోయి, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి, ఉన్న డబ్బంతా పోగొట్టేసుకుని అప్పుల పాలైపోయి, తిప్పల పాలైపోయి, ఏమంటే పెళ్లి పెటాకులైపోయి, ఉన్నదంతా అమ్మేసుకొని అప్పులోళ్ళు వచ్చి నెత్తి మీద కూర్చొని భయంకరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత అప్పుడు నిన్నే నేను నమ్ముకున్నానని పాటలు పాడితే ఏం జరుగుద్ది? అద్భుతం చెయ్యయ్యా, అద్భుతం చెయ్యయ్యా, చేస్తారు అద్భుతం. ఎప్పుడైనా ఆయన నిర్ణయం ఏంటో తెలుసుకున్నావా? ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నావా? ఆయనకి ఏది ఇష్టం అడిగావా? ప్రభా, నీ పని చేద్దాం అనుకున్నాను, ఇది నీకు ఇష్టమా కాదా? నీ చిత్తమా కాదా? నీ ప్రణాళికలు ఇది ఉందా లేదా? అది ఏ రోజైనా దేవుణ్ణి అసలు అడుగుతున్నావా నువ్వు? ప్రితల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, అసలు ఎవరి తీర్మానం చెప్పు నువ్వు నడుచుకుంటున్నావు? ఎవరి తీర్మానం చెప్పు నువ్వు జీవిస్తున్నావు? కొంచెం మనసు పెట్టి ఆలోచించు. కష్టాలు నువ్వే తెచ్చుకుంటున్నావు, శ్రమలు నువ్వే తెచ్చుకుంటున్నావు, బాధలు నువ్వే తెచ్చుకుంటున్నావు. మనకి ఆలోచనకర్త అని ఆయనకు పేరు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన కర్త, అధిపతి అని ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయండి. ఇంకా బెస్ట్ నిర్ణయం, బెస్ట్ ఆలోచన. ఏమండి, మంచి ఆలోచన, మంచి ఒపీనియన్ ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే దేవుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర దొరకదంటాను నేను. అందుకని ఆలోచనకర్త అయిన దేవునితో మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఏదైనా నీ ఆలోచనలు వేరు. ప్రభు అంటారు కదా, మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ మార్గం వంటిది కాదు నా మార్గం అని చెప్పి
ప్రభు మీరు వేరు నేను వేరు, మీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు, మీ తలంపులు వేరు నా తలంపులు వేరు, చాలా క్లియర్గా చెప్తున్నారు. అందుకని ఇప్పటికైనా నీ ఆలోచనే నా ఆలోచన ప్రభువా అని ఆయన ఆలోచనని ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఖచ్చితంగా ఆయన చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. ఇలాగే నువ్వు కష్టాలు పడతావు, ఎంతకాలం ఉంటావు? మందిరానికి వస్తావు, నీకు ఆలోచనలు పడతాయి, నువ్వు ఆలోచన చెప్పు, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇది ప్రభువా నన్ను చేయనా వద్దా? నీ చిత్తమా కాదా? నీ ఆలోచన కాదా? ఇది నువ్వు స్థిరపరుస్తావా లేదా? నేను ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అసలు ఈ నేటి క్రైస్తవులు ఎవ్వరు కూడా ఇలా దేవుని మీద ఆధారపడతా లేదండి, దేవుని చిత్తం కోసం కనిపెడతా లేదండి. ఏదైనా చేయాలనుకుంటే చేసుకుంటూ పోతున్నారు తప్ప దేవుని మీద ఆధారపడడం లేదు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటం లేదు. అందుకనే కష్టాలు ఎదురవుతున్నాయి, అందుకే శ్రమలు ఎదురవుతున్నాయి, అందుకే బాధలు ఎదురవుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం గోతులో పడి ఈ గోతులోంచి నన్ను లేవనెత్తు ప్రభా, యూబులోంచి నన్ను లేవనెత్తుతాడు పాపం, అప్పటికి కూడా జాలి కలిగిన వాడే. కానీ ఈరోజు నువ్వు అనుభవించవలసిన శ్రమలు చాలా అనుభవించేస్తున్నావు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ శ్రమలు కూడా నువ్వు అనుభవించకుండా సంతోషంగా బ్రతకాలని. దానికోసమే రండి నా దగ్గరికి రండి, నేను మీకు ఆలోచన చెప్పేదని అంటాడు దేవుడు. ఆయన ఆలోచన తీసుకోవాలి. బాధలు పడిన తర్వాత అప్పుడు విడిపిస్తాడు దేవుడు. విడిపించడానికి నేను అన్ను, కానీ ఈలోగా నువ్వు ఎంత నలిగిపోతున్నావు, ఇన్ని శ్రమలు అనిపిస్తున్నావు, ఇన్ని కష్టాలు అనిపిస్తున్నావు, ఇన్ని బాధలు పడుతున్నావు, నువ్వు ఆలోచించావా? ప్రియులరా, దేవుని పిల్లలరా, అందుకని భక్తుడు అంటాడు కదా, నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదా. నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి
ఇచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమై ఉన్నను నాకేమున్నను కేవలం నీ కృపే నేనేమై ఉన్నను నాకేమున్నను కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా 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 హల్లెలూయా ఆయన కృప ఉండాలండి. అందుకే మనం చేసే ఏ పనైనా సరే నీకు ఆలోచన పుట్టింది అని కాదు, కానీ నీ ఆలోచనలు అన్నీ సరైనవే కాదా అనేది మనం ఆలోచించాలి. మనం తీసుకునే ఆలోచన మరి అనేకమైన ఆలోచనలు పుట్టి అందులో వాట్ ఈస్ ద బెస్ట్, ఏది మంచిది ఏది మంచిది ఏది చెడ్డది అని తెలియాలంటే మనం దేవుని మీద ఆనుకోవాల్సిందే, దేవుని మీద ఆధారపడవలసిందే. అన్నీ మంచి ఆలోచనలే రావు, అన్నీ 100% సక్సెస్ఫుల్ ఆలోచనలు వస్తాయని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి. అందుకని అది మంచిదా చెడ్డదా అని తెలియజేసేది ఎవరంటే దేవుడే, ఖచ్చితంగా దేవుడే. మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ మార్గంలో వంటివి కాదు నా మార్గాలని చెప్పేసి ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆయన సెపరేట్, ఆయన ఆలోచన వేరు, ఆయన ఆ విధానం వేరు. అందుకని ఆయన తీర్మానమే స్థిరమవుతుంది అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి ఈ రాత్రి ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాడికి బుద్ధి వచ్చింది, అన్నీ అయిపోయాక బుద్ధి వచ్చింది, చేతులన్నీ కాలిపోయాక బుద్ధి వచ్చింది, ఆస్తి అంతా పోయాక బుద్ధి వచ్చింది. ఏమండి, మరి పందులు తిని పొట్టు తినే పరిస్థితికి వచ్చేటప్పటికి బుద్ధి వచ్చింది, కరువు వచ్చాక బుద్ధి వచ్చింది, కష్టం వచ్చాక బుద్ధి వచ్చింది, పని ఎక్కడా దొరకపోయేటప్పటికి బుద్ధి వచ్చింది. మరి మనం కూడా ఆ స్థితి ఆ పరిస్థితి తెచ్చుకుందామా? మనం కూడా అంత దేని స్థితికి వెళ్ళిపోయాక అప్పుడు బుద్ధి తెచ్చుకుందామా? ఇప్పుడైనా సరే ఇలాంటి వారి జీవితాలను మనం మాదిరిగా చూసుకుని, అరే నా జీవితం అలా అవ్వకూడదు, నా పరిస్థితి అలా రాకూడదు, నేను అలా కష్టాల పాలు కాకూడదు, నేను అలా బాధల పాలు కాకూడదు అని అనుకుంటావా? నువ్వేం చేద్దామన్నా ఆలోచించు, తప్పు కాదు. ఆ ఆలోచన తీసుకుని వెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టు. ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా? ఈ వ్యాపారం చేయడం నీ చిత్తమా కదా? ఈ ఉద్యోగానికి వెళ్ళడం నీ చిత్తమా కదా? ఈ పెళ్ళి నీకు ఇష్టమా కాదా? నీ చిత్తమా కాదా? ఇదిగో ఈ యొక్క వ్యవసాయం, ఈ పంట వేద్దాం అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా? చెరువులో ఈ చేపలు వేద్దాం అనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా? ఈ రొయ్యలు వేద్దాం అనుకుంటున్నాను, మరి ఇది చిత్తమా కాదా? ఇదిగో నేను ఇక చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా? ఏదైనా సరే ప్రతిదీ, అది వ్యవసాయం చేసే రైతు అనివ్వండి, ఉద్యోగం చేసే మరి జాబ్ హోల్డర్ కానివ్వండి, అలాగే వ్యాపారం చేసే ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఏదైనా సరే దేవుని చిత్తాన్ని మనం అడగాలి. ఆఖరికి చదువుకునే పిల్లలు కూడా, నీ ఫ్యూచర్లో నువ్వు ఏం చదువుదాం అనుకోండి, ఇంకా ఉన్నత చదువులు చదువుదాను. నేను అనవసరంగా అప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏ గ్రూప్ తీసుకుంటే వీళ్ళు అదే గ్రూపు కళ్ళు మూసుకుని జాయిన్ అయిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ ఎడ్యుకేషను, ఆ గ్రూప్ తీసుకోవడం మంచిదా కాదా? ఇది ఆలోచనలు అన్నీ వద్దు. తల్లిదండ్రులు చెప్తారు, మంచోళ్ళు కావాల్సిన వాళ్ళు చెప్తారు, కానీ మనం వినాం. మా ఫ్రెండ్ ఏ కాలేజీలో జాయిన్ అయ్యాడో నేను అదే కాలేజీలో చేయాలి, మా ఫ్రెండ్ ఏ కోర్స్ చేశాడో నేను అదే కోర్స్ చేయాలి. ఏమండి,
ఫ్రెండ్ను వెంబడించి వెళ్ళిపోతున్నావు తప్ప నీకంటూ ఒక ఆలోచన లేదా? దేవుణ్ణి అడగాలని తెలీదా? అరే అనవసరంగా మా ఫ్రెండ్స్ మాటిని అనవసరంగా కోర్స్ చేశాను, ఇప్పుడు దానికి జాబులు లేవు. అనవసరంగా నేను అటువైపు వెళ్ళాను, టెక్నికల్ సైడ్ వెళ్ళాను, నాకు జాబులు లేవు. అనవసరంగా నేను ఇలాగా ఈ గ్రూప్ తీసుకున్నాను, దానికి ఈ రోజున అవకాశాలు లేవు. ఎంతమంది బాధపడతారు ఇది అలాగా? నేను అప్పుడు రాంగ్ స్టెప్ వేసాను. పోనీ ఇప్పుడు ఆ రాంగ్ స్టెప్ వేసిన వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళని చూసి మనమన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా. మనం అందరూ అదే బడిలో చదువుకున్నాం, అదే దారిలో వెళ్తున్నాం. అందుకనే సక్సెస్ కాలేకపోతున్నాం. చదువులు పూర్తి అవుతున్నాయి కానీ చాలామందికి ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అదే. ఉన్నత చదువులు చదువుతున్నారు మరలా, కానీ దెర్ ఇస్ నో జాబ్. అక్కడ ఏ ఉద్యోగం ఉండలేదు. వీళ్ళు చదివిన చదువులకి అక్కడ ఆ టైంకి ఉద్యోగాలు ఉండడం లేదు. గతంలో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బోల్డెన్ జాబులు వచ్చాయి. ఇప్పుడు ఆ కోర్సుని ఎవడు పట్టించుకోవటం లేదు. మళ్ళీ కొత్త కోర్సులే వచ్చేసాయి. ప్రియులరా, దేవుని పిల్లరా, చదువుకుంటున్న యవన బిడ్డలారా, మీరైనా సరే మీకు ఆలోచన వచ్చింది, దేవుని ముందు పెట్టండి. మంచి దారిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కష్టాల పాలు కానివాడు, ఆయన బాధల పాలు కానివాడు, ఇబ్బందుల పాలు కానివాడు, కరువు వచ్చే పరిస్థితుల్లోనికి రానివాడు, అన్నం తినడానికి కూడా తిండి కూడా లేని పరిస్థితులకు దేవుడు నేను రానివాడు. దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుంటే యెహోవా తీర్మానమే స్థిరము. నీకు ఎన్ని ఆలోచనలు పుట్టినా, ఎన్ని అనేకమైన ఆలోచనలు నీకు పుట్టినా అవన్నీ సక్సెస్ అయిపోతాయని అనుకోవద్దు. ఆఖరికి జరిగేది దేవుని చిత్తమే. ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది మాత్రం నీ చిత్తమే ప్రభువా. అందుకే నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. యేసు ప్రభు వారు కలువరి శిలువలో అడిగేశారు కదా, నీకు ఇష్టమైతే గిన్నె తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరిగించు ప్రభువా, జరిగించండి తండ్రి అని ఇన్ని మాదిరిలో మనకు దేవుడు చూపించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అలాంటి కష్టాల్లోకి అడుగు పెడుతున్నారేమో, అలాంటి శోధనలోకి వెళ్ళిపోతున్నారేమో, శ్రమలకు వెళ్ళిపోతున్నారేమో. ఎప్పటికైనా సరే ఒకసారి ఆగి మీరు చేసే పని, మీరు చేసేటటువంటిది ఏదైనా కానీ అది దేవుని చిత్తమా కాదో ప్రార్థనాపూర్వకంగా అడిగి, దేవుని చిత్తం అయితే ముందుకెళ్ళండి, దేవుని చిత్తం కాదు అని దేవుడు మాట్లాడితే కనుక అక్కడే ఆగిపోండి. ఇక కొద్ది నష్టంతో అయినా బయటకు వస్తారు, లేదంటే నిండా పూర్తిగా మునిగిపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, అలాంటి దీనస్థితిలోకి, దరిద్ర స్థితిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. అలాగని ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఎవరి మట్టుకు వారే హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రము ప్రభువా. నీ చిత్తమే జరగలాగున్న ప్రభువా మా జీవితాల్లో మీరు నెరవేర్చండి తండ్రి. అయ్యా ప్రతి విషయంలోనూ ప్రభువా నిన్ను తెలుసుకుని అడిగే విధముగా ప్రభువా మేము ఉండడానికి సహాయం చేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతి అయిన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో కాపాడు నడిపించారు. ఈరోజు లేఖనము ద్వారా అయ్యా తండ్రి, నన్ను హృదయంలో ఆలోచనలు అనేకం పడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని మీరు మాట్లాడారు. దీనిని గురించి అయా తప్పిపోయిన చిన్న కుమారుని గురించి అయా మరి తన ఆలోచన చొప్పున, తన దృష్టి ఇష్టము చొప్పున ముందుకు వెళ్ళిపోయి వెనక ముందు ఆలోచించకుండా అయా దుర్వ్యాపారాలు చేసి ఆస్తంతటిని పాడు చేసుకొని అయా తినడానికి తిండి కూడా లేక ఆ దేశంలో కరువు వచ్చిన పరిస్థితిలో ఆఖరికి పందులు మేపేటటువంటి ఆ పనిలోకి వెళ్ళి పందులు తినే పొట్టుతో కూడా ఆకలి తీర్చుకోలేని పరిస్థితిలో, ప్రభా నేను తప్పు చేశాను, నా ఆలోచన తప్పు, నా నిర్ణయం తప్పు, నేను వేసిన ఆ అడుగు తప్పు అని అప్పుడు తెలుసుకుని పశ్చాత్తాపడి పరలోకంలో ఉన్న దేవునికి, నానా నీకు విరోధంగా నేను తప్పు చేశాను, తప్పు నిర్ణయం తీసుకున్నాను, తప్పు ఆలోచన చేశానని అప్పుడు బాధపడినటువంటి ఆ కుమారుడిలాగా ఒకవేళ నీ జీవితంలో నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు
నువ్వు కూడా వేదన పడుతూ ఉన్నావేమో, దిగులు పడుతూ ఉన్నావేమో ప్రభా. అలా దిగులు పడుతున్న పిల్లలు అనేక మంది ఇక్కడ ఉన్నారు ప్రభా. ఇదిగో వారి సొంత ఆలోచనతో మీ చిత్తం తెలుసుకోకుండా, మీ ఇష్టం తెలుసుకోకుండా అయ్యా వారికి నచ్చిన దృష్టి ఇష్టము చొప్పున ముందుకు వెళ్ళి అయ్యా ఇప్పటికే ఎంతో నష్టపోయిన పరిస్థితి. ఉద్యోగం సంపాదించారు, శాంతి సమాధానం లేదు. ఇల్లు కట్టుకున్నారు, శాంతి సమాధానం లేదు. పెళ్లి చేసుకున్నారు, శాంతి సమాధానం లేదు. వెండి బంగారాలు కొనుక్కున్నారు, వాటిని మనస్ఫూర్తిగా సంతోషంగా వేసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ప్రభా. అయ్యా ధనం సంపాదించారు కానీ తినడానికి ఆరోగ్యం లేని పరిస్థితి, బీపీ, షుగర్, నాయన రకరకాలైన వ్యాధులతో బాధపడుతూ మనసుకు నెమ్మది లేదు ప్రభా. నా తండ్రి సంతోషం లేదు ప్రభా, సమాధానం లేదు ప్రభా. వ్యాపారం చేసినా నష్టం, ఉద్యోగం చేసినా నష్టం, వ్యవసాయం చేసినా నష్టం. ఏ వ్యాపారము చిరు వ్యాపారాలు చేద్దామన్నా నష్టమే మిగులుతుంది. ఇప్పటికే చాలా కోల్పోయారు ప్రభా. దానికి కారణం మీ తీర్మానం స్థిరమన్న విషయం తెలియక మరిచిపోయి ప్రభా వారి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతున్నారయ్యా. కానీ ఏ రోజైతే మీ చిత్తాన్ని తెలుసుకొని మీ మీద ఆధారపడి ముందుకెళ్తామో అప్పుడు ఏ నష్టము మీరు రానివ్వరు, ఏ కష్టము మీరు రానివ్వరు, ఏ ఆపద, ఏ ప్రమాదం కూడా మీరు ఎంత మాత్రం కూడా రానివ్వరు ప్రభా. అద్భుతాలు నిజంగానే చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు నైనా మీరు జరిగిస్తారు ప్రభా. ఫరో ఒక చక్రవర్తి అయి ఉండి కూడా ఆయన తన సొంత ఆలోచన కాకుండా కరువు వస్తుందని యోసేపు ద్వారా హెచ్చరించినప్పుడు యోసేపు మాటకు లోబడి అది దేవుని తీర్మానమని గమనించి ఆ బాధ్యత అంతా కూడా ప్రభా నాయనా 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తున్న తర్వాత అన్న విషయానికి ఆ బాధ్యత అంతా యోసేపుకి ఫరో చక్రవర్తి మరి ఒక ఇశ్రాయేలుడు హెబ్రీడు అనేటువంటి యోసేపుకి, ఒక బానిసైన యోసేపుకి ఆ బాధ్యతను అప్పగించి ఇది దేవుని చిత్తం అని ఫరో చక్రవర్తి అనుకున్నాడు. కాబట్టి ప్రభువా ఆ కరువు కాలంలో వారు మరి కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. మరి అనేకమైన వారికి ఆహారాన్ని ఇవ్వగలిగారు ప్రభువా. అందుకు కారణం అన్యుడైనటువంటి ఫరో చక్రవర్తి కూడా అయ్యా మీ చిత్తానికి లోబడ్డాడు, మీ చిత్తాన్ని తెలుసుకున్నాడు. అందుకనే కరువు నుంచి తన ప్రజల్ని, తన దేశాన్ని కాపాడుకోగలిగాడు ప్రభువా. ఈరోజు అన్యులు కూడా మీ చిత్తానికి లోబడుతున్నారు, కానీ మీ పిల్లలని చెప్పుకునేవారు మీ మీద ఆనుకోకుండా, మీ చిత్తాన్ని తెలుసుకోకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవించి కష్టాల పాలవుతున్నారు, శ్రమల పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, శాపం పాలవుతున్నారు ప్రభువా. అలాంటి పరిస్థితి రాకుండా ఇక నుంచి ఒక మంచి తీర్మానం ఎవరైతే తీసుకుంటున్నారో ఏది చేసినా ఎన్ని తలచినా కూడా, ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా మీ చిత్తం లేకుండా ఒక్కడికి కూడా ముందుకు వేయకుండా ప్రభా ప్రతిదానికి నీ చిత్తానికి అప్పగించుకొని, నీ ఆలోచన ఏంటో తెలుసుకొని, నీ తీర్మానం ఏంటో తెలుసుకొని ప్రభా నీలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. అది పెళ్ళైనా, ఇల్లైనా, జాబ్ అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, అది ఏదైనా కానీ ప్రభా మీ చిత్తం లేకుండా ముందుకు వెళ్లకుండా ప్రభా మీ చిత్తానుసారంగా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి విన్నటువంటి వర్తమానం అందరి హృదయాలు పదిలిపరిచి వాక్యానుసారంగా జీవింపచేసి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా నా మహిమార్థంగా నిలబెట్టుకోండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, చదువుకుంటున్న పిల్లలు కూడా మరి 10th అయిన తర్వాత వారు ఏం చదవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత దేనికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా మీ మీద చదువుకునే పిల్లలు ఆధారపడడానికి, మీ వద్ద నుంచి మీ చిత్తం తెలుసుకుని మీలో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, మెడికల్ సైడ్ వెళ్ళాలా, లా చదువుకోవాలా, లేకపోతే పాలిటిక్స్ చదువుకోవాలా, ఏం చదువుకోవాలి, లేకపోతే బిజినెస్ చేయాలా, మరి నైనా తండ్రి ప్రభువా మీకు వందనాలు. ఇలా ప్రతి దానికోసం అయ్యా వారి పట్ల మీ ప్రణాళిక ఏమైందో తెలుసుకోవడానికి, మీ చిత్తాన్ని తెలుసుకుని మీ మీద ఆధారపడడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. వివాహం చేసుకునేవారు కూడా అయా పెండ్లి విషయంలో నాయన వారి సొంత ఆలోచన కాకుండా మీ చిత్తాన్ని మీద ఆధారపడడానికి, మీ చిత్తానికి అప్పగించుకోవడానికి అయా అబ్రహాము, ఎలియాజరులాగైతే పెండ్లి విషయంలో మీ మీద ఆధారపడ్డారు, అలాగే ఈరోజు తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేసేవారు లేదా యవన వయసులోకి వచ్చి పెళ్లి చేసుకునేవారు కూడా మీ చిత్తానికి అప్పచెప్పుకోవడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశాలు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, విదేశాల్లో పనిపాట్లకు వెళ్ళాలన్నా కూడా ప్రతిదీ మీ మీద ఆనుకోవడానికి, మీ తీర్మానం తీసుకోవడానికి, మీ చిత్తం తెలుసుకుని మీలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించమని, అలాంటి మంచి ఆలోచన అందరికీ దయచేయమని, ఎప్పటికైనా వారి ఆలోచనలు తప్పు, మా ఆలోచనలు అంటే మరి వేరు, దేవుని ఆలోచనలు వేరు అని చెప్పి ఇప్పటికైనా గ్రహించుకొని ప్రభా నీ చిత్తం అని చెప్పి నీ మీద ఆనుకుని నీలో ముందుకు సాగే భాగ్యము
ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఆన్లైన్లో నాయన యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారు వారికి కూడా అయా మీ చిత్తాన్ని తెలుసుకునే భాగ్యమును ప్రసాదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నా ఇదిగో ప్రభువా, మరి ఆ ఊబిలో కూరుకుపోయినా, కరువులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి నీకు విరోధంగా మరి పరలోకములో దేవునికి విరోధంగా నేను తప్పు చేశానని తప్పు ఒప్పుకున్నట్టుగా ఈ రాత్రి ఎంతమంది అయితే వారు తమ తప్పు తెలుసుకుని దగ్గర ఒప్పుకుంటారో మలిగిపోతున్న వారిని పైకి తీసుకుని రండి అయ్యా. ఆ ఊబిలో ఉన్న వారిని బయటికి తీసుకుని రండి ఆయన. ఆ కష్టాల్లో ఆ కరువులో ఉన్న బిడ్డలను బయటికి తీసుకుని రండి, విడిపించండి, లేవనెత్తండి అయా. అద్భుతం చేయండి, ఆశ్చర్యమైన కార్యం జరిగించి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా నా మహిమార్థంగా నిలవబెట్టుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.